స్పాన్సర్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు చాలా పేద పిల్లలు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. దీనికి మనం ఏం చేయాలా, మంచి మార్పులతో పాస్ అయితే మనం వాళ్ళకి సహాయానికి మనం కృతజ్ఞతగా ఉండాలని అవకాశం లేదు. అప్పుడే ఇచ్చిన వాళ్ళకి గౌరవం అనేది ఉంటుంది. మనకి దాదాపు 4-5 years నుంచి అనుకుంటా. సో మన శ్రీనివాస్ సారే మనకి 10th వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం అందిస్తూ ఉన్నారు. సో మనకి ఎగ్జామ్ ఫీ కట్టారు కదా, సార్ వచ్చారా, దాని తర్వాత మోడల్ పేపర్, దాని తర్వాత మళ్ళీ ఏమిస్తున్నాం, కిట్ ఇస్తున్నాం. సో సారు రాలేకపోయారు, సో ఆ బాధ్యతని మాకు అందించారు. సో అందుకని మరొకసారి ఎన్ శ్రీనివాస్ సారు మా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాం సార్, విజయవాడలో మధ్యవర్తిగా మేము ఒక బాధ్యతగా వెళ్తున్నాం కాబట్టి మాకు నమ్మి దాతల యొక్క సహకారం తీసుకొని మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీ స్కూల్తో పాటు కేఎన్ బాలన్కి మన దాత అయినటువంటి ఎన్ శ్రీనివాస్ సార్ యొక్క సహకారంతో ఈ కిట్ని అందిస్తున్నారు. ఇవి చిన్నవే కావచ్చు, కానీ ఇలాంటి కార్యక్రమాలు మన స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ఈ H2H ఫౌండర్ మరి మన రవినాయక్ సార్ గారికి, కార్యదర్శి పురుషోత్తం సార్ గారికి, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు శుభోదయం. విద్యార్థులకు నా ఆశీస్సులు. హైదరాబాద్ నుండి ఇంత లగేజ్ తీసుకొని మీకోసం, అంటే పేద పిల్లలు చదువుతున్నారు, ఈ పేద పిల్లలకు సహాయం చేయాలని చెప్పి ఎక్కడో విజయవాడలో ఉన్న ఎన్ శ్రీనివాస్ సార్, కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే సార్ను, మరి సార్ అంతకు సార్ ఇచ్చిండడు సార్ను, శ్రీనివాస్ సార్ను మన రవినాయక్ సారు అడిగి, మా ప్రాంతంలో పేద పిల్లలు ఉన్నారు, మాది రాయలసీమ కరువు జిల్లా, పేద పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల కోసం సహాయం చేస్తున్నా నేను, మీరు కూడా సహాయం చేయండి సార్ అని చెప్పి అడిగి, మరి సారు ఎంతో వ్యయ ప్రయాసలకు దీని వెనకాలంతా ఇవన్నీ సేకరించాలా, డబ్బు సేకరించాలా, దాతలను పట్టుకోవాలా, వాళ్ళతో మాట్లాడాలా, అది పెద్ద పని. ఎందుకంటే వాళ్ళు సార్ను ట్రస్ట్ నమ్మి డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ డబ్బులు అనేది తీసుకోవడం అనేది అవతల వ్యక్తి నుంచి యువతల వ్యక్తి తీసుకోవడం అనేది చాలా కష్టం. మరి అంత కష్టమైన పనిని సారు చాలా సులువుగా చేస్తున్నారు. డబ్బు ఇప్పుడు అంతేంటికి మా టీచర్ల దగ్గర మరి మేము సభ్యత్వం రాపించుకుంటా ఉంటాం 200 రూపాయలు. ఆ 200 రూపాయలు రాపించుకోవాలా అడగాలన్నా కూడా మాకు ముఖమాటం. మరి 200కే మేము అంతగా ఆలోచిస్తే సారు దాదాపుగా ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేయాలంటే లక్షల్లోనే దాతలను సేకరించాలి. లక్షల డబ్బు అయితేనే సార్కు ఆ పని జరుగుతుంది. కాబట్టి ఈ H2H సంస్థ ఏర్పాటులో సార్ యొక్క ఇంటెన్షన్ ఏమంటే, సార్ కూడా గ్రామీణ ప్రాంతంలో మీలాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మరి చాలా డెవలప్ అయ్యి మరి సమాజంలో ఉన్న పేద పిల్లలకు నేను కూడా సహాయం చేయాలని చెప్పి చాలా మంది ఉన్నారు. మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు స్టూడెంట్సే ఒకప్పుడు. మరి అందరికీ దానం చేసే గుణం అందరికీ రాదు, అది సాధ్యం కాదు. దానం చేయాలన్నా సహాయం చేయాలన్నా అందరి చేత కాదు, అది కొందరికే పరిమితం. ఎందుకు మరి సార్ చేస్తున్నారంటే, సొసైటీ మారాలి, సమాజం మారాలి. సమాజం మారాలంటే వేరే దేంతో సాధ్యం కాదు, ఒక్క చదువుతోనే సాధ్యం అవుతుంది సమాజం మారేది. అందరూ 40 మంది మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పి కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.